హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా టాక్స్. మనం ఈ వీడియోలో మా కార్తీక మాసం అయిపోయిందండి. కార్తీక మాసం అయిపోగానే మనకి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. మార్గశిర మాసంలో మనకి శ్రీ మహావిష్ణుమూర్తికిను లక్ష్మీదేవికి పూజ అనేది చేస్తారండి. లక్ష్మీదేవికి మనకి ఈ మాసంలో పూజ చేసుకుంటే సిరి సంపదలు బాగుంటాయి. మనకి గురువారాలను లక్ష్మీ గురువారాలు అని, లక్ష్మీ వారాలు అని అయితే అలా పూజించడం వల్ల స్త్రీ యొక్క మాంగళ్య బలం అనేది బలంగా ఉంటుంది అని, అంటే సౌభాగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఎలాంటి ఇబ్బంది అంటే అప్పుల బాధలు లేకుండా ఉంటారు అని చెప్పి ఇల్లంతా లక్ష్మీ కటాక్షాలతో కలిగి ఉంటుందని చెప్పి ఈ మాసాన్ని మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ అనేది జరుపుతారండి. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున లక్ష్మీ పూజ అనేది జరుపుకుంటారండి. గురువారాల్లో లక్ష్మీ గురువారాలు అని చెప్పి పూజ అనేది జరుపుకుంటారు. ఈ సంవత్సరం మనకి డిసెంబర్ 5, 2024 సంవత్సరంలో గురువారం రోజునే మనకి మొదటి గురువారంగా లక్ష్మీ గురువారంగా జరుపుకుంటారనమాట. డిసెంబర్ 5వ తారీఖునైతే వచ్చిందండి. మార్గశిర మాసంలో మనకి ముందుగా లక్ష్మీ అమ్మవారికి పూజ, అలాగే విష్ణుమూర్తికి ఈ మాసం అంతా పూజ అనేది జరుపుకుంటారు. ప్రతి గురువారాలు ఇలాగ లక్ష్మీ పూజ చేసుకొని అమ్మవారికి 5 గురువారాలు అయితే జరుపుకుంటారండి. పూజ ఎలా చేయాలో మనం తెలుసుకుందాము. ముందుగా మనకి ఇంటి దగ్గర వాకిల్ని శుభ్రపరచుకొని ముగ్గులు వేసుకోవాలండి. అందులో గుమ్మానికి అనేది మనము పసుపు రాసి బొట్లు పెట్టుకొని అమ్మవారి పాదాలు కూడా మనకి గుమ్మం దగ్గర వేసుకుంటారండి. గుమ్మానికి ముందుగా అమ్మవారి పాదాలు వేసి అక్కడ ఒక దాంతో అంటే ఒక చెంబుతో నీళ్లు పెట్టి అందులో కొద్దిగా పువ్వులు వేసి పెడతారు. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని చెప్పి అమ్మవారి పాదాలు గుమ్మం ముందు వేసి ముందు గుమ్మాని దగ్గర 2 దీపాలు అనేది వెలిగించుకుంటారండి. ఇదంతా తెల్లవారుజామున అంటే డిసెంబర్ 5 బ్రహ్మముహూర్తం ఉంటుంది కదండి, మనకి 5 నుంచి 6 లోపు పూజ అనేది చేసుకుంటారండి. అమ్మవారు పాదాలు గుమ్మాల దగ్గర వేసి ముందు గుమ్మం పూజ అయిన తర్వాత మనకి ఇంట్లో అమ్మవారి పూజ అనేది జరుపుకోవాలండి. గుమ్మానికి ముందు పాదాలు వేసిన తర్వాత అక్కడ దీపారాధన చేసుకొని 2 దీపాలు అనేది వెలిగించుకోవాలి. అక్కడ పువ్వులు కూడా పెట్టుకొని మనము గుమ్మం పూజ అయిపోయిన తర్వాత లోపల దేవుడి దగ్గర పూజ చేసుకుంటారండి. 5 వారాలు లక్ష్మీ వారాలు అని చెప్పి అంటారండి. చాలామంది వ్రతం కూడా చేసుకుంటారు. వ్రతం చేసుకున్న వాళ్ళు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి, కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఇక నేను చూపించిన విధంగా ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశంలో మనము నీళ్ళతో పాటు కలశం పెట్టేటప్పుడు కింద కొద్దిగా ఆకు వేసి ముందు బియ్యం వేసి దానిపైన ఒక ఆకు పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. కలశంలో కొద్దిగా నీళ్లు, పసుపు, కుంకుమ, అక్షింతలు, కాయిన్, పువ్వు అలాగా వేసి మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ఎప్పుడైనా ఎరుపు లేదా పసుపు గ్రీన్ కలర్ది జాకెట్ బ్లౌజ్ అనేది పెట్టేసి కలశంలాగా ఏర్పాటు చేసుకొని పైన కొద్దిగా కుంకుమ బొట్టు పెట్టేసుకొని గాజులు అనేది పెట్టుకోవాలండి అమ్మవారిలాగా భావిస్తూ. మన దగ్గర ఇలాగ వెండిది లేదా చిన్న అమ్మవారు ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. ముందుగా ఏ పూజ చేసినా గణపతి పూజ అనేది చేసుకోవాలండి. గణపతి పూజ చేసుకున్న అనంతరం మనకి అమ్మవారి పూజ అనేది చేసుకోవాలన్నమాట. అమ్మవారికి ఐశ్వర్య దీపం అనేది లేదా ఉప్పు దీపం అనేది పెట్టుకుంటారు గురువారం రోజున. ఉప్పు దీపం అంటే కల్లుప్పు తీసుకొని దానిపైన ఒక పమిద పెట్టుకొని దీపారాధన చేసుకుంటారండి. ఐశ్వర్య దీపం అంటే మనకి ఐశ్వర్య కుంచు దొరుకుతుందండి, దాంతో దీపాలని పెట్టుకొని అంటే ఆ రోజంతా వెలిగిస్తారనమాట. ఇలాగా అమ్మవారికి దీపారాధన చేసుకొని ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజ అనేది జరుపుకోవాలి. ఆ రోజు అమ్మవారికి చిట్టి గాజులు, తామర గింజలు అలాగా ఉన్నవాళ్ళు అంటే శంఖాలు కానీ గవ్వలు కానీ ఉన్నవాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టుకొని గాజులతో పాటు పసుపు కొమ్ములు పెట్టుకొని పూజ జరుపుకుంటారండి. అమ్మవారికి నైవేద్యంగా ఆ రోజు పళ్ళు కానీ మన దగ్గర లేదనుకుంటే పాలండి, పాలలో కొంచెం పంచదార వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. 5 వారాలు చేసుకుంటారండి ఇది ఖచ్చితంగా. కానీ ఈ మాసంలో మార్గశిర మాసంలో మనకి 4 గురువారాలే వచ్చాయి. తర్వాత వచ్చే మనకి గురువారాన్ని కూడా కలుపుకొని 5 గురువారాలుగా జరుపుకుంటారు. అంటే ఏ గురువారం ప్రారంభించాలి అంటే స్త్రీలకి కుదరదు కదండి, కావున మనము ఏ గురువారం అయినా సరే పూజ అనేది జరుపుకోవచ్చు. ఈ మాసంలో మొదటి గురువారమే పూజ చేయాలి, 2వ గురువారం అని ఏది లేదండి. ఏ గురువారం అయినా సరే మన అమ్మవారికి పూజ అనేది జరుపుకోవచ్చు. లేదు అంటే పీఠం పెట్టుకోను అనుకున్న వాళ్ళు ఇలాగ అమ్మవారి విగ్రహం ఉన్నా సరే అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకొని పూజ అనేది జరుపుకోవచ్చండి. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టాలండి. స్వీట్ అనమాట. మీరు
మీరు ఏది చేయగలిగితే ఆ స్వీట్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దీపాలు, ధూపము, నైవేద్యము అమ్మవారికి పువ్వులతో అలంకరించి పూజ అనేది జరుపుకోవాలండి. ఈ సంవత్సరం మనకి డిసెంబర్ 5వ తారీఖున మొదటి గురు లక్ష్మీ పూజ అనేది జరుపుకుంటారండి. ఆ రోజు అమ్మవారికి తెల్లటి పూలు అంటే మల్లె పూలు కానీ, తామర పూలు కానీ, గులాబీ పూలతో పూజ చేసుకుంటే లక్ష్మీదేవికి చాలా మంచిదండి. ఇలా పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంటే ఐశ్వర్య దీపం పెట్టుకోవడం లేదా ఉప్పు దీపం పెట్టుకోవడం, అమ్మవారికి దీపారాధన చేసుకున్నా చాలా మంచిదండి. కుదిరిన వాళ్ళైతే ఇలా చేసుకోండి. అమ్మవారి దగ్గర గాజులు, పసుపు కొమ్ములు, అటు పసుపు, కుంకం, ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పాలు, ఏది లేదు నైవేద్యం చేయలేకపోతున్నామండి అనుకున్న వాళ్ళైతే అమ్మవారికి పాలు, కొంచెం పంచదార వేసి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇదండి మనకు వచ్చే మార్గశిర మాసంలో అమ్మవారికి పూజ అనేది 5 గురువారాలు అండి. 5 గురువారాలు కుదరదు కదండి స్త్రీలకి. కుదిరిన గురువారాలు అయితే ఇలా పూజ చేసుకోండి. పీఠం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళైతే ముందు కలశం పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవచ్చు. మనకి వరలక్ష్మి వ్రతానికి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు అండి. కుదిరితే తాంబూలం కూడా ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వడం కూడా చాలా మంచి జరుగుతుందన్నమాట. ఇంట్లో మన దగ్గర శంఖం కానీ, చిట్టి గాజులు కానీ, తామర గింజలు కానీ ఉంటే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇలాగా అమ్మవారి పూజ అనేది జరుపుకుంటారండి. మార్గశిర మాసంలో గురువారాల్లో అమ్మవారి పూజ అనమాట. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ, అలాగే శ్రీ మహావిష్ణుమూర్తికి కూడా జరుపుతారు. మొదటి వారం అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ని పెడతారండి. నేను ఆ వీడియో వచ్చేసి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఎలా చేయాలి నైవేద్యం అని చెప్పి సింపుల్గా అయితే అయిపోతుంది, నైవేద్యం చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మనకి మార్గశిర మాసంలో అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, నైవేద్యం ఏం సమర్పించాలో తెలుసుకున్నారు కదా. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ముందుగా అమ్మవారికి గుమ్మం దగ్గర పూజ చేసుకొని ఇంట్లో ఈశాన్య మూల మనకి దేవుడి గదిలో పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే తులసమ్మ దగ్గర కూడా పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. ఇది ఉపవాసం ఉండి చేయాలా అంటే లేదండి, ముందుగా పూజ పొద్దున్నే చేసుకున్న తర్వాత మనము తీసేసుకోవచ్చు. అంటే టిఫిన్ కానీ అలాగే చేసుకోవచ్చు అనమాట. తర్వాత సాయంత్రం కూడా స్నానం చేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇదండి ఈరోజు వీడియో. మీరు నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను షార్ట్ వీడియోలో కూడా చాలా అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.